అవకాశాలు వస్తాయో గత 3 నెలల నుంచి మేము చూస్తున్నాం. ముఖ్యంగా పార్టీ కోసం గత 5 సంవత్సరాలుగా కష్టాలు వచ్చి పార్టీ కోసం పనిచేసిన యువత అందరికీ యువ రక్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనేం, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు అయితేనేం పట్టం కడుతున్నారు. ముఖ్యంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఏ విధంగా యువతను ప్రోత్సహించిన నందమూరి తారక రామారావు గారు ఈ రోజు వరకు ఆ రక్తంతో ఉన్న నాయకులే పార్టీలో పనిచేస్తున్నారు. అలాగే ఇప్పుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు ఈ నామినేటెడ్ పోస్టులు అయితేనే మంత్రివర్గంలో మాలాంటి యువతకు ప్రోత్సహించే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి రాష్ట్రంలో ఉన్న యువత అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చౌదరి విషయానికి వస్తే కడప జిల్లాలో ముఖ్యంగా కోడూరు ప్రాంతంలో గత 10-15 సంవత్సరాల నుంచి వైసీపీ యొక్క ఆగడాలను ఏ విధంగా కష్టపడి పార్టీని ముందుకు నడిపిస్తూ, ముఖ్యంగా కార్యకర్తలకు భరోసా నింపుతూ, తెలుగుదేశం పార్టీలో ఉన్నవారందరికీ ప్రోత్సహిస్తూ వచ్చిన ఇలాంటి నాయకులందరికీ అవకాశాలు కల్పిస్తూ పోతున్నారు. మరొక్కసారి ఈ వేదిక నుంచి చౌదరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మీరు ముందరున్న వారందరికీ మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ వచ్చి 5 సంవత్సరాలైంది. ముఖ్యంగా మహిళా లోకానికైతే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు పథకాలన్నీ ప్రభుత్వం ద్వారా దక్కుతున్నాయి. పెన్షన్లు అయితేనే, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముందు డ్వాక్రా వ్యవస్థను ఆ రోజు స్థాపించారు. ఇప్పటికి కూడా భారతదేశంలోనే నెంబర్ 1గా డ్వాక్రా వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో పనిచేస్తూ ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ అవకాశం కల్పించారో చౌదరికి, ముఖ్యంగా మహిళా మూర్తులకు సంబంధించిన పథకాలు ఏవైతే ఉంటాయో ఖాదీ బోర్డులోనైతేనేమో, అలాగే కుటీర పరిశ్రమ సంబంధించినవి, అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి కుటుంబాలనైతేనేమో, అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలు ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.